సంక్రాంతి 14, 15, 16 జాతరలు జరుగుతాయి. సంక్రాంతి 14, 15, 16 జనవరి జరుగుతుంది. అయితే ఆ దేవాలయం అని ఎండోమెంటల్ లేదు. ఎండోమెంటల్ లేకపోయేసరికి ఇక్కడ కొందరు ఏం చేశారంటే వాళ్ళ ఇష్టానుసారంగా చైర్మన్ కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీకి వాళ్ళు ఏం చేస్తారు, గుర్తింపు లేదు, ఎండోమెంట్లో వాళ్ళు లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా కమిటీ వేసుకుంటారు. గ్రామ పంచాయతీ ఆఫీసులో చొరబడి పాపం కార్యదర్శి లేని టైంలో, పంచాయతీ కార్యదర్శి టైంలో రౌండ్ సీల్ కూడా వేసుకుంటారు. అంటే సర్పంచ్ సంతకం పెట్టి గ్రామ పంచాయతీ రౌండ్ సీల్ వేసుకున్నట్టు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగి వేయవలసిన ఒక రౌండ్ సీల్ను వీళ్ళు ప్రైవేట్ అన్నట్టు అనబడుతుంది కదా. వీళ్ళు ఎండోమెంట్ లేదు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ కమిటీ వేసుకున్నారు. ఆ ముద్ర ఒకటి ఉపయోగించుకున్నారు తప్పు. జాతర సమయం ఆ ముద్ర ఒకటి ఎంచుకున్న తర్వాత జాతర జరుగుతుంది. 16వ తారీఖున జాతర జరుగుతుంది. ఈ జాతర జరిగే క్రమంలో సర్పంచ్ అధ్యక్షతన ఒక చెవ్వాల స్వామి అన్నటైనను ప్రెసిడెంట్గా దేవాలయ చైర్మన్ చేస్తారు. ఒక 12 మంది సభ్యులు నియమించుకోవడం జరుగుతుంది. ఆ నియామకం సర్పంచ్ గారిని ఏం చేయాలి, పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేసుకొని ఓ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. అట్లా ఎలాంటి తీర్మానం లేకుండా వాళ్ళు ఇష్టం కమిటీ వేసుకోవడం. సర్పంచ్కి మరి వారు చదువుకున్నవారు, మరొక ప్రభుత్వం రౌండ్ ముద్ర సీల్ అనటాన్ని ఉపయోగించుకోవాలని వారికి తెలిసి ఉంటుంది తప్పని. ఎందుకు ఇట్లా చేస్తారు, అంతా మారే కదా, అడ్డటోళ్ళు ఎవరు లేరు కదా అని ఒక దృక్పథంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి అట్లా పోతే 16వ తారీఖున తీర్థం దొరుకుతుంది. ఆ జాతరకు వచ్చిన కలెక్షన్ డబ్బులు, జాతరకు వచ్చే ఆదాయాన్ని ఎల్లమ్మ దేవత ఉంటుంది, మల్లన్న దేవుడు ఉంటాడు, పట్నాలు ఉంటాయి, బోనాలు చేస్తారు, వాటికి వచ్చే ఆదాయము వస్తుంది. ఈ వచ్చే ఆదాయాన్ని ఒగ్గు పూజలకు 30% ఇస్తారు. మిగతాదంతా దేవుడు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. దేవుడి గుడి ఇంకేమన్నా ఉంటే దేవుడి కోసం ఖర్చు పెట్టాలి సొమ్మను అని ఉండే గ్రామస్తులు ఏం చేస్తారంటే, నేను అడుగుతాను, మా గ్రామంలో కొందరు అడుగుతారు, లెక్కలు చెప్పరా నేను మీకు లెక్కలు చెప్పిందని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. అటు దృష్టి పత్రికల సోదరుల దృష్టికి పోతుంది. వాళ్ళు దేవుడు లెక్కలు చెప్పాలి, ప్రజలు అడుగుతూ కూడా ఇట్లా చేస్తారని చెప్పి కొన్ని పత్రికలు కూడా రాస్తాయి. ఆ రాసిన పత్రికల ఆధారంగా అప్పుడు కానీ వాళ్ళ ఒక చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, ఒక లెక్కలు చెప్తారు. దీనికి 7,555 శాల్వలేసిన లెక్క. మాది చిన్న ఊరు, చిన్న గ్రామము, విఐపీలు కూడా వచ్చేది కూడా కొద్దిమందే, 30-40 మంది రావడం చాలా గగులము. ఆ కమిటీ వాళ్ళు 12 మంది వేసుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు వేసుకున్న డీజీ ఒక 30-40 ఊరి మీద ఉంటే ఇంకో 30 ఏదైనా ఇస్తాయి. సరే పోనీ అట్లా అనుకుందాం అని వాళ్ళు ఇంకేమో రాదు. వాళ్ళ లెక్కలు ఏం చెప్తున్నారంటే, పోలీస్ స్టేషన్ పోయిన వారి కోసం ఖర్చు, పోలీస్ స్టేషన్ పోయిన ఖర్చు 3,800 రాస్తారు. అరే కారుకు 6,000 అని రాస్తారు. కారులో డీజిల్ 750 అని రాస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కూలి ఇచ్చినామని రాస్తారు. ఇంత తప్పుడు లెక్కల పోలీస్ స్టేషన్ దేనికి పోయినట్టు, పోలీస్ స్టేషన్ దేనికి ఖర్చు చేసినట్టు, కారు దేనికి పెట్టినట్టు, అయితే ఇంత తప్పుడు లెక్కలు చెప్పుడిందని గ్రామ ప్రజలు నిర్లక్ష్యంలో ఉన్నారు. అప్పటికి ఈ లెక్కలు చూపెట్టిన మరితెల్లారే ఆ కమిటీ నుంచి ఒక సభ్యుడు ఏం చేస్తారు, వాళ్ళు మేడల మీద దావా చేసుకున్న ఫోటోలు పెడతారు. అంటే మేము లెక్కలు చెప్తాం, మా చెప్పిందే వేటు వేదము 15,000 లోటు బడ్జెట్ చూపెట్టారు, 1,05,000 రూపాయల ఆదాయం 1,05,000 రూపాయలు ఖర్చు పెట్టిళ్ళు, 90,000 చిల్లర ఆదాయం వచ్చిందని చెప్తారు, 15,000 లోటు బడ్జెట్ అని చెప్తారు. ఆ పత్రికలు రాయడంతో ఆ తప్పుడు లెక్కలు చెప్పి పైగా దాన్ని తెల్లారి వాళ్ళు దావా చేసుకున్న ఫోటోలు కూడా గ్రామ గ్రూపులో పెడతారు. అంటే అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఇంత దారుణం అంటే ఆ కమిటీది అంత దారుణం. మిమ్మల్ని ఎవరు దావతులు చేసుకుంటారండి? దేవుడి సొమ్ముతో వినోదాలు విందులు చేసుకుంటారా? దావతులు చేసుకుంటారా దేవుడి సొమ్ముతోటి? బడ్జెట్ ఎందుకు అయింది? కారు కిరాయి ఎక్కడిది? పోలీసు వాళ్ళకి ఇచ్చినాయి ఎక్కడి పైసలు? జేబులు ఇచ్చుకోవాలి, పోలీసు వాళ్ళకి ఇచ్చుకున్నా, కార్లు పెట్టుకోవాలన్నా, ఏం చేసినా జేబులు నుంచి పెట్టుకోవాలి. గ్రామ సిబ్బంది వాళ్ళు ఎట్లా చేసేటోళ్ళే. మనం అన్న ఆడకుండా గ్రామ సిబ్బంది వాళ్ళ కూలీలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ రాసుకున్నాం, వాళ్ళ కూలీలు ఇస్తున్న వాళ్ళు ఎక్కడ రాసుకోం. డీజే ఎక్కడిది? భక్తులు ప్రజలు దేవాలయ ప్రాంగణంలో పట్టణాలు వేస్తారు, అందరూ ఉంటారు, డీజేలు పెట్టి ఎగురుతారా? డీజే ఖర్చు అని రాసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది గ్రామ ప్రజలు అడిగి. అంటే కొందరు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళే కమిటీ చేసుకోవడం, వాళ్ళే చేసుకోవడం, మాకు ఏర్పాటు ఉండాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేని సమయంలో రౌండ్ సీలను ఉపయోగించుకోవడం, ఇంత దౌర్జన్యం చేస్తానని చెప్పి నేను ఈ పత్రికల ఆధారంగా ఈ పత్రికలు సేకరించి వాళ్ళు గ్రామ గ్రూపులలో పెట్టుకున్న ఫోటోలను కూడా సేకరించి ఇవన్నీ చేసి
దేవుడు సొమ్ములు దేవుడికే ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు వినోదాలు విందులు జాతరలు కూడా ఎక్కడిది, తప్పులు లెక్కలు ఎక్కడిది. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీజే పెట్టుకోవచ్చునా దేవాలయం కాడ? మరి కారు ఏందో అర్థం కాదు, పోలీస్ స్టేషన్ ఖర్చు ఏందో అర్థం కాదు. దేవుని కాడ ఉండేదానికి పోలీస్ స్టేషన్ ఖర్చు సంబంధం ఏంటిది? మా అంటే పోలీసు వాళ్ళు సరే భద్రత నియమించారు కాబట్టి వాళ్ళకి చాలా టిఫిన్లో చేపిస్తావు, దానికి 4,000 బిల్లు అసలేసినావు నువ్వు. దేనికి ఇచ్చినట్టు? మరి వాళ్ళకి ఇచ్చినట్టు, పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు. మరి ఏంది ఇవన్నీ? ఇది అపరిచితమయంగా ఉన్నది, అక్రమంగా ఉన్నది, ఒక నియాంతంగా జరుగుతుంది. ఊరంతా విలేజ్ కట్టెల గ్రామం అంతా చిన్న భిన్నంగా ఉన్నది. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను 5వ తారీఖు నాడు ఇవన్నీ క్రోడీకరించి నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టి అసలు ఈ కమిటీ అనేది ఎండోమెంట్ అనుమతి లేకుంటే వేసుకోవచ్చు, సర్పంచ్ ఆధ్వర్యంలో వేసుకోవచ్చునా? సర్పంచ్ గారు కూడా ఆధ్వర్యంలో వేసుకున్నప్పుడు రౌండ్ సీలను ఎందుకు ఉపయోగించినట్టు? అది ప్రభుత్వం వేసుకున్న కాశంగా కాదు, ప్రభుత్వం ఉద్యోగం చేసినట్టు కదా. మరి వీళ్ళు చేసే అవినీతికి ఆమె సంతకం పెట్టే కమిటీ ఇచ్చినప్పుడు ఆమె కూడా బాధ్యురాలు అవుతుంది కదా సర్పంచ్. కాబట్టి ఆ కమిటీ మెంబర్లపై విచారణ జరిపి మొత్తం దేవుని సొమ్మును అవినీతిని అక్రమం చేసి అధికారి వేయవలసిన ముద్రను కూడా వాళ్ళు చోరీ చేసి వేసుకోవడం అంటే వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. వాళ్ళు ఇంకోటి అధికారులు వేసే గ్రౌండ్ సీల్ చేసిన క్రిమినల్ కేసులు పెట్టాలి. విచారణ జరిపి చేసుకొని ఆ ప్రభుత్వ సొమ్ము రిక్వైర్ చేయాలని చెప్పి నేను పోలీసు అధికారులను అదే కోరినా చర్యలు తీసుకోవాలని. ఇంతవరకు మరి వారు ఎందుకు పోలీసు వారు ఎందుకు మరి డిలే చేస్తారో అర్థం కాదు. మరి డిలే చేస్తానా లేకపోతే ఎంక్వైరీ చేస్తానని కూడా తెలియజేస్తలేరు. వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా నేను తెలపడం జరుగుతూ ఉంది. అక్కడ ఉంది.